యోగి ఆదిత్యనాథ్ ఒక ఎన్కౌంటర్ అంటే అంతకుముందు నక్సలైట్ల ఎన్కౌంటర్లు తెలుసు తప్పించి డైరెక్ట్గా ఈ ఎన్కౌంటర్లు తెలియవు. ఇప్పుడు ఈ కొత్త తరహా ఎన్కౌంటర్లు ఏం జరుగుతున్నాయి అన్నది ఓపెన్ సీక్రెటే. తాజాగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లలో తీవ్రవాద భావజాలికులే కాకుండా ప్రజల సొమ్ముని దోచేసేటటువంటి దొంగలను కూడా ఎన్కౌంటర్ చేస్తూ రావడం, అరాచక శక్తులను ఎన్కౌంటర్ చేసుకురావడం యోగి ఆదిత్యనాథ్ చేస్తే, ఆ తర్వాత అదే బాటలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేస్తుంటే బీహార్లో నితీష్ కుమార్ మాత్రం ఆ బాట పట్టలేదు. కాకపోతే మొట్టమొదటిసారి బీహార్ చరిత్రలో హోంశాఖ భారతీయ జనతా పార్టీకి దక్కింది. అలాగే మంత్రి పదవులు కూడా ఎక్కువే దక్కినాయి ఈ దఫా, ఎందుకంటే జేడీయూ కంటే ఎక్కువ రావడం వల్ల. ఇప్పుడు బీహార్లో సమ్రాట్ చౌదరి ఎవరైతే డిప్యూటీ సీఎం, ఫ్యూచర్లో భారతీయ జనతా పార్టీ సీఎం అభ్యర్థి, తను హోంమంత్రిగా ఛార్జ్ తీసుకుని ఎన్కౌంటర్ బిగిన్ చేయడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే ఇక అక్కడ ఎవరిని ఎస్టీఎఫ్ జిల్లా పోలీసులు అర్ధరాత్రి నిర్వహించిన ఎన్కౌంటర్లో శివదత్ రాయ్ అనేటటువంటి నేరస్తుడు అనేక అరాచకాలు చేసి తప్పించుకు తిరుగుతుంటే వాడిని పట్టుకుంటే 50,000 రూపాయలు ఇంతకుముందు నజరానా కూడా ప్రకటించారు. వాడిని కాల్చారు, చావలేదు, వాడు ఇంకా తీవ్రంగా గాయపడి ఉన్నాడు. పెద్ద మొత్తంలో వాడి దగ్గర నుంచి ఆయుధాలు డబ్బుని స్వాధీనం చేసుకున్నారు. క్రమంగా ఇక బీహార్లో ఉన్నటువంటి చిట్ట చివరి ఆ దరిద్రాల్ని తీసే ప్రయత్నంలో ఉన్నారు.